హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క వారము ప్రత్యేకమైన వారం. ఎందుకంటే మనము 2024ని ముగించుకొని 2025 నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టే గొప్ప వారముగా ఉండబోతుంది కనుక మరి ఈ యొక్క సంవత్సరం అంతా కాపాడిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మొదటి వారంలో దేవుడు మనకి ఏ వాక్కును ఇవ్వబోతున్నారో ఒక్కసారి మనందరము కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా అండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఇంతవరకు మేము అర్హులము యోగ్యులము కాకపోయినా మమ్మల్ని కాపాడావు, అందును బట్టి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే వారంగా ఈ వారం ఉండబోతుందయ్యా. మాకు మీరు అనుగ్రహించండి, నీ మాటలని వాగ్దానంగా స్వీకరించే కృపను దయచేయమని. నిజంగా ఈ యొక్క సంవత్సరము, రానున్న నూతన సంవత్సరము అలాగనే అద్భుతంగా ఉండటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 30వ కీర్తన 11, 12 వచనాలు నేను చదువుతానండి, జాగ్రత్తగా గమనించండి. సామ్ నంబర్ 30 verse 11 and 12. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన నీ అంగలార్పును తీసివేస్తాడు, నాట్యముగా మార్చివేస్తాడు. హల్లెలూయా. నీ గోనెపట్టను తీసివేసి నీకు సంతోష వస్త్రమును ధరింపచేయబోతున్నాడు ఈ సంవత్సరంలో. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నీ యొక్క ప్రతి వ్యతిరేక పరిస్థితిని దేవుడు సంతోషమైన పరిస్థితిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు ఆయన. హల్లెలూయా. నీ దుఃఖ దినములను ఆయన సమాప్తము చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ రోగాన్ని స్వస్థతగా బలముగా మార్చబోతున్నాడు దేవుడు. ఈ సంవత్సరము దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నారు. ఈ వారంలో ప్రత్యేకంగా ఎటువంటి పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళావో దేవుడు అంత చూచి ఉన్నవాడు కదా, ఎరిగి ఉన్నవాడు కదా. మరి ఈ సంవత్సరంలో ఆయన నీకు ఇస్తున్న మాట ఏమిటో తెలుసా? ఆయన నీ కష్ట పరిస్థితిని, నీ దుఃఖ పరిస్థితిని, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వ్యతిరేక పరిస్థితిని, నువ్వు చూస్తున్న ప్రతి బలహీన పరిస్థితిని, ప్రతీది కూడా హీస్ గోయింగ్ టు చేంజ్ ఎవ్రీ సిచ్యువేషన్. హల్లెలూయా. నా పరిస్థితి మార్చబడట్లేదు ప్రభా, నా పరిస్థితి మార్చబడట్లేదు ప్రభా. ఈ 2024లో ఇలాంటి వేదనకరమైన పరిస్థితుల గుండా నేను వెళ్ళాను అని నువ్వు బాధపడుతుంటే దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? 2025 సంవత్సరము నీకు ఇక వేదన ఉండదు కానీ సంతోషం ఉండే పరిస్థితులు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఎక్కడ కూడా కొరత ఉండదు కానీ సమృద్ధి అనే పరిస్థితి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. హీ ఈస్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు చేంజ్ every situation of your life. అమ్మ, ఆయన మార్చబోతున్నాడు. ప్రతి లాస్ ఆయన ప్రాఫిట్గా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి వేదన సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఇరుకును ఆయన విశాలతగా మార్చబోతున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రతి కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నాడు ఈ సంవత్సరము. ఆయన నీ యొక్క ప్రతి వ్యతిరేక పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మార్చబోతున్నాడు. ఆయన నీ బిడ్డలని మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు, నీ యొక్క హృదయాన్ని కూడా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి హృదయాలు మార్చబడాలనుకుంటున్నావో వారి హృదయాల్ని కూడా దేవుడు మార్చబోతున్నాడు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఎస్, ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్ దిస్ 2025. Every situation, what you've asked, what you've pleaded in the presence of God. అయ్యా ఇది అని ఏడ్చావు చూడు, ఆ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి ప్రభు శక్తి గల నామంలో. ఆమేన్. అయ్యా భరించలేకపోతున్నాను ప్రభా అని ఏడ్చావు చూడు, ఆ పరిస్థితులన్నీ కూడా భరించలేని, నువ్వు తట్టుకోలేని పరిస్థితులన్నీ కూడా మార్చబడబోతున్నాయి శక్తి గల యేసుని నామంలో. హల్లెలూయా. ప్రభా, ఈ వేదన, ఈ అనారోగ్యాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభా, ఖర్చు భరించలేకపోతున్నాను,
వృధాగా అయిపోతుంది, నా కష్టార్జితం అంతా తట్టుకోలేకపోతున్నాను అని అంగలార్చావు కదా. ఆ పరిస్థితులన్నీ మార్చి నిన్ను పోషించి నీకు సమృద్ధిచ్చి అనేక మందిని నువ్వు పోషించే విధంగా నీ పరిస్థితిని 2025లో దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఏదైతే నీ దగ్గర లేదనుకుంటున్నావో దానినే అనేక మందికి నువ్వు ఇచ్చే వ్యక్తిగా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. ఏదైతే ఫలానాది నా దగ్గర ఉంటే బాగున్ను అనుకుంటున్నావో అది నీ దగ్గర మాత్రమే కాదు, అది నీ ద్వారా కలిగేటట్టు దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. పరిచర్య పరంగా దేవుడు స్థితిని మార్చబోతున్నాడు. దేవుడు మన జీవితంలో ఈ సంవత్సరంలో నూతనమైన పరిస్థితులు ప్రవేశింపబెట్టబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే ప్రార్థన చెయ్యి. ప్రభా, నా పరిస్థితిని మార్చే దేవుడు అని నేను ఈరోజు నమ్ముతున్నాను. ఈ సంవత్సరానికి నువ్వు ఇచ్చిన వాగ్దానము ప్రతి పరిస్థితిని, ప్రతి కన్నీటిని, ప్రతి ఒక్క వేదనను, ప్రతి దుఃఖాన్ని, ప్రతి ఏడుపును, ప్రతి వేదనను మార్చే దేవుడవు కదా. నీవు మార్చి మా పట్ల బలమైన కార్యములు చేయమని, తిరిగి నిన్ను నిత్యము స్తుతించే వారిగా మేమందరం ఉండటకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఒకవేళ మీ జన్మదినము, వివాహ దినము ఈ ఒక్క వారంలో మీరు జరుపుకున్నట్లయితే నమ్మండి, మీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.